పట్టణానికి సంబంధించి 48 వార్డులలో 57,50,000 కరెంటు స్తంభాలు కొత్తగా ఏర్పడిన ప్రాంతాలు కావచ్చు, గతంలో ఉన్న ప్రాంతంలోని చెడిపోయిన వంగిపోయిన స్తంభాలు కావచ్చు మార్పు చేసి లైన్ వేసేదానికి మున్సిపల్ పాలకవర్గం తీర్మానం చేసి నిధులు రిలీజ్ చేయడం జరిగింది. అట్టి నిధులు కూడా పూర్తి స్థాయిలో కరెంట్ అధికారుల వద్దకు చేరి ఈరోజు కాంట్రాక్టర్ కూడా 4వ వార్డులో పనులు మొదలుపెట్టే సందర్భంలో ఇక్కడికి వచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మరి జగిత్యాల పట్టణంలో జగిత్యాల నడిబొడ్డు తహసీల్ చౌరస్తా పక్కకు జంబిగద్దె దాటితే బైపాస్ రోడ్ అయింది. అంతకుముందు కాలువ ఉండే, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ కాలువలో పైప్ లైన్ వేసాడు, తర్వాత కంకర వేసి అటెన్క రోడ్ వేసి బైపాస్ రోడ్ కూడా గొప్పగా డెవలప్ అయింది. మరి ఇంత దగ్గర ఈ మోత శివారు వాయువుతలంతా కూడా మన జగిత్యాల పట్టణంలో కలిపిన సందర్భంలో ప్లాట్లు పెట్టుకుంటున్నారు, ఇండ్లు కట్టుకుంటున్నారు, సంతోషం. చాలామంది కూడా పేద మధ్యతరగతి వారు. మరి అట్లాంటి వాళ్లకు మున్సిపాలిటీ కరెంట్ ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి, మోరీ అరేంజ్ చేయాలి. మరి ఇవన్నీ చేయాలంటే అట్టి పైసలతో అవుతుంది అనుకుంటే మాత్రం చాలా పొరపాటు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఒక ప్రణాళికాబద్ధంగా చేయాలంటే దానికి ఒక లేఅవుట్ అనేది ఉండాలి. మనం ప్లాట్లు పెట్టినప్పుడు అది ఊరంతా లేదు, నేను ఒక ఇస్మాయిల్ పైన అయితే అసలే అంటలేదు, లేదా ఇంకోలో ప్లాట్లు పెడితే నేను అంటలేదు. ఈ జైత్యాలంతా అదే ఉన్నది. ఇది ఇప్పుడు కాదు, దగ్గర 40 ఏళ్ళు అయింది. అంతకుముందు పెద్దలు రాయశంగౌడ్ గారు ఉన్నప్పుడు ఒకటి సర్కార్ది అయింది, ఇంకానే ముఠాక ముందు గాంధీనగర్ అయింది సర్కార్. ప్రైవేట్లో అంతా అంతే. ఇప్పటికైనా మా కమిషనర్ గారు, టౌన్ ప్లానింగ్ అధికారులు దగ్గర దూరం చూడకుండా వీలైనంత వరకు ఆఖరికి 80% అన్న 70% అన్న మొత్తం చేయాలి, పద్ధతి ప్రకారం ఉంచాలి. ఇప్పుడే మహిళలు మా మోర్ ఎటు పోవాలో తెలుస్తలేదు, మోర్ నీళ్ళు పోతున్నారు. ఇక్కడ ఉన్నారు, ఈయనే ఉన్నారు. ఇప్పుడు దానికి కారణం ఎవరు? బాధ్యత ఎవరు వహించాలి? అన్ని ప్రజలే చేసామంటే ప్రజాప్రతినిధులు అధికారుల అవసరమే ఉంది, మీడియా పాత్రే ఉంటుంది. బాధ్యతాయుతంగా కూడా అటు మీడియా కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు దాంతోపాటుగా పాటలు పెట్టడం కూడా సహకరించాలి. మొన్న ఈ మధ్యలో కొడిమేలలో ఒక కొరుట్లకు చెందిన సీనియర్ డాక్టర్ అక్కడ స్థానికంగా కొడిమేల వాళ్ళ కొడుకు లేఅవుట్ పెట్టాడు. మన పక్కన వెల్దుర్తిలో పోలీసు వాళ్ళు హౌసింగ్ ఉంటే వెల్దుర్తి గ్రామంలో లేఅవుట్ పెట్టింది. దానికి రూల్స్ ఉంటాయి, పెట్టాలని చెప్పి ఎస్పీ మేడం పెట్టింది కాదు. జాగా పైసలు పెట్టుకున్నారు మన పోలీసు అధికారులు, పైసలు పెట్టి కొనుక్కున్నారు, రోడ్లు వేసి దాంట్లో కొంత మనం ప్రభుత్వానికి కూడా ఇంత తెచ్చిపెట్టాల్సింది. అప్పుడు ఏ మోరీ ఎటు పోవాలో తెలుస్తుంది. ఆ ప్లాట్లు పెట్టే వాళ్ళు కూడా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. వడిగిన ప్లాట్లు పెట్టి కనీలు పెట్టి అమ్ముకొని పోతామంటే ఇక గిట్లనే జగిత్యాల లెక్క తయారు. జగిత్యాల మన పరిస్థితి ఉందో అయితే ఇది చాలా చోట్ల ఉన్నది. ఇక్కడ కూడా నేను రాజకీయాలకు వచ్చినప్పటికెళ్ళి మొత్తుకుంటున్నా. ఇవాళ మాట్లాడు కాదు, మొత్తుకుంటున్నా. ఒక్క మాట చెప్పాలంటే మా మీడియా సోదరులు ఈయన ఏంది ఊగా చెప్తాడు, ఇదే ముచ్చాడ, అయ్యేది లేదు పోయేది లేదని కూడా అనుకుంటారు కాదు. మరి అయ్యేది పోయేది లేకపోతే ఎన్నడో నాడు ప్రారంభం కావద్దా? ఆఖరికి మా కొత్త మున్సిపల్ కమిషనర్ వచ్చింది, ఇప్పుడు ఏ లీడర్లలో లేవు వాళ్ళ మున్సిపాలిటీలో. నాకు ఒక్కరుకుంటుంది కానీ నేను కూడా అంటించుకున్నట్టు అమ్మ రాకట్టి రాదు. వాళ్ళని చేయాలి, చేస్తే మరి ఆ మురుగు నీరు పోదు. లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఇంత పెద్ద బంగ్లా కట్టుకున్నాడు మా తమ్ముడు, పర్మిషన్ లేదండి, ఎవరు వచ్చి నేనేం చేస్తా? అన్ని గులగొట్టుకుంటా బొమ్మతారా? మంచిదా అది? ఇట్స్ అబ్సల్యూట్లీ కూలగొడితే ఏమవుతుంది? నేషనల్ వేస్ట్. మన జగిత్యాల అట్లా కూలగొడితే భూకంపం వచ్చినట్టు అవుతుంది. నేషనల్ వేస్ట్ అంటే ఆ సిమెంట్, కంకర, ఉసుకే, లేబరు, పైసలు పడిగినట్టే అవన్నీ గంగలమైనట్టే కదా. ఆయన ఒక్కటి ఇల్లు పోతుంది కావచ్చు కదా, మంచిది కాదు కదా, జాతికే నష్టం. కాబట్టి కట్టగా ముందే పాపం తెలంగాణలో చెప్పాలి, ఏదో కట్టపడో లేకపోతే ఊళ్ళో భూమి అమ్ముకున్నా కట్టుకోవడం. ఈయన లంగనంతో కదా పాపం. ఏ పేరు ఎక్కడైనా రమేష్ పాపం ఏదో కట్టపడ ఆటో నడుపుకుంటాడు, ఏదో ₹4 కానీ వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత దాన్ని
ఇలాంటి వాటి సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులకు ఉంటుంది. లేకపోతే అధికారులు ఎందుకంటే మున్సిపల్ ఆఫీస్ ఎందుకు అసలు? మున్సిపల్ ఆఫీస్ ఎందుకు? అక్కడ కుర్చీ ఎందుకు? టేబుల్ ఎందుకు? ఆ రెవెన్యూ ఆఫీసర్ ఎందుకు? పర్మిషన్ లేని ఇంటి నెంబర్ ఇచ్చేయండి. ఇంటి కరెంట్ ఎత్తిస్తారు వీళ్ళు. ఇవ్వకపోతే ఇదంతా ఉంటుందా? మరి మనకు తెలుసు 80% పేదోళ్ళు మనమే చూసినాం. ఇలా సన్నబియ్యం పంచుతున్నాం. ఒక్క జైత్యాల 21,000 కుటుంబాలకు సన్నబియ్యం ఇస్తున్నాం తెల్ల రేషన్ కార్డుని. మా సోదరి మనలో కూడా అర్థం కావాలి అనేది చెప్తా ఉన్నా. ఎందుకు ఈ సమస్య తలెత్తుతున్నది నీకు కొంత అర్థం ఉంటుంది. ఇప్పుడు ఓటి ఇట్లా ఎట్లా పడితే ఫ్లాట్ రేట్ కట్టి ఎటుకెళ్ళి ఎటు తీసుకోపోవాలి. గోవిందపాలెం కాడ మా సోదరు ప్రేమలత సత్యం గిన్నె ఉన్నాడు. మోరు వేతనకు లేకపోతే ఒక టైల్స్ వరుసే సామాన్యుడు నా దాంట్లోకి లేసుకపోని మోరు అని చెప్పి ఇస్తే మోరేసే పరిస్థితి వచ్చింది. ఉన్నాడు ఆ కులగం సత్యమైన కనబడింటే నాకు మరి మోరు వేసే పరిస్థితి వచ్చింది. మరి ఇక్కడ ఎవరిస్తారు? మీరు అంటున్నారు నల్లబోతున్నారు. 7 కాడ అడ్డం పోయేసరికి ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా నేను ఇప్పుడు చెప్పేది దయచేసి ఇక్కడ ఉన్న అందరు కూడా ఇళ్ళలో ఉన్నోళ్ళు కట్టుకున్న వాళ్ళు నేనైనా రూల్స్ ఎప్పటికెల్లా ఉన్నాయి. అంతకుముందు మనం పాటించలేదు. పోనీ ఎందుకంటే అప్పుడు గిన్ని కార్లు లేవు, మోటార్లు లేవు, ఇంటికి స్తంభాలు లేవు, మోర్లు ఉండేవి. అక్కడే ఇరుకుతుండే. మనం చూసాం కదా, ఎక్కువ మంది పల్లెటూరులకి వచ్చినాం కదా, ఆనే ఇరుకుతుండే. కానీ ఇప్పుడు అక్కడికక్కడ సిమెంట్ చేసి పద్ధతి కాదు కూడా అరగంటకి ఎంత మంచిగా సిమెంట్ చేసి ఉంటుంది. ఆడు ఇరుకుతుంది. అవన్నీ రోడ్డు ఎక్కేస్తాయి. అంతకుముందు ఇంటికానే ఇరుకుతుండే. మరి ఇవాళ ఆ పరిస్థితి పోవాలంటే ఖచ్చితంగా రోడ్లు పెద్దగా పెట్టుకుంటేనే మనకు సాధ్యం. చిన్న పల్లెటూర్లలో 24 ఫీట్లు వేసుకుంటాం. మన లక్ష్మీపూర్ గ్రామంలో స్వచ్ఛందంగా ఇళ్ళన్నీ కూలబడుకుని రోడ్డు పెద్దగా చేస్తే ఇవాళ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలో గొల్లపల్లికి వెళ్ళి ధరంపూర్కి షార్ట్ కట్ లక్ష్మీపూర్ మీదకి వెళ్ళి గుట్రాజపల్లి కల్లడ మీదకి వెళ్ళి కలిపేస్తాం. ఎగ్దాం గట్టికెళ్ళి అదే పోతుంది. వాళ్ళు స్వచ్ఛందంగా వెనుకకు పోయారు. మోరీ ప్రభుత్వ నిధులతో కట్టించేస్తాం. మన బిల్లు కూడా ఇప్పించేస్తాం. మరి అలాంటి ఆలోచన ఉండాలి. ఇక్కడ ఈ సమస్య ఇక కొత్తిళ్ళు అయ్యేటి బాగున్నాయి. ఇప్పుడన్నా మా టీపీఓ గారు వారు కొద్దిగా ఆలోచన చేసి వార్డ్ ఆఫీసర్ చూసి ముందన్న ఒక పద్ధతి ప్రకారం జరగాలి అని చెప్పి కొంత డీవియేషన్ యాక్సెప్ట్ చేద్దాం. పేదవాళ్ళు ఉంటారు కాబట్టి. కానీ అది కూడా నేను చెప్పే అధికారం నాకు లేదు. ఆ కాగితం మీద ఇడిచిపెట్టారు. కాగితం మీదనేమో 30 ఫీట్ల రోడ్డు చూపెడతారు. కట్టేదేమో 18 ఫీట్ల మీద. చాలా మంది చేసారు. పెద్ద వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు పేర్లు తీస్తే బాగుండదు. వీళ్ళు అనుకోవచ్చు అబ్బో నీ నన్ను అనొచ్చు, ఇంకోళ్ళు కూడా అనొచ్చు, నేను ఇంకోళ్ళు చూపించవచ్చు రాజకీయంగా. కానీ మరి ఎక్కడో ఒక దగ్గర అయితే మార్పు కావాలి కదా. నేను ఉన్నప్పుడు మేము దవాఖాన ఉన్నప్పుడు చిన్న సంధి ఆటో 3 ఫీట్లు ఇటో 3 ఫీట్లు ఇడిచిపెట్టి కట్టుకున్నాం. 6-7 ఫీట్లు వెనుకైనా ఇప్పుడు నా దవాఖాన వేసి ఉంటే మీకు తెలుస్తుంది. అట్లా చాలా మంది వేరు. నా పక్కన ఇంకో డాక్టర్ సాబ్ కూడా వేరు. ముందు ఈ మధ్యలో డాక్టర్ సాబ్ కట్టుకున్నాడు. అంతకుముందు అలా పాత ముందడుకుంటే ఇంకా నా 5 ఫీట్లు వెనుక జరిపి కట్టుకున్నాడు. కాలాన్ని బట్టి అట్లా మనం మారాలి. అట్లా చాలామంది కూడా ఇడిచిపెడుతున్నారు. ఇప్పుడు కాడ కొద్దిగా వెనుక పోయారు. సేమ్ అట్లనే ఇటు పోతే ఎంత పెద్ద రోడ్ అయితే చెప్పరు. ఆ ఇంట్లో కట్టుకున్న వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. ఇద్దరికి ఎవరి ఈ 2 ఇళ్ళు ఇదేనా? చాలా సంతోషం. వెనుక పోయి కట్టినావు కదా. సేమ్ ఈ బేస్మెంట్ వాళ్ళు కూడా వెనుకపోతే ఎంత పెద్దగా అవుతుంది రోడ్ చెప్పు. కాబట్టి 2 కలుతాయి కదా ఇప్పుడు. మరిగా ఇక్కడ కూడా 2 నాది ఇస్మాయిల్ బాయ్ది 2 కలిపితే 30 ఫీట్ల రోడ్ అయితే ఎట్లుంటుందట? ఎంతమందికి ఉపయోగం? నాకే ఉండే నేలు ఉంటారా? అక్కడ కాంప్లెక్స్ కడతారా? కొన్ని ఇసోటి నాకు ఎన్ని లేవు. కానీ ఇక్కడ ఒక్కొక్కరు కష్టపడి కట్టుకుంటారు కదా. రోడ్డు పెద్దగా అవుతుందా కదా? మోరి కట్టుతుందా కదా? ఈ 18 ఫీట్ల ఏడో మోరి కట్టుకుంటావా? ఆడ స్తంభమే వేసాడు మోరి ఎత్తే ఇంకేముంటుంది దానిలో? ఆటోలు కూడా గిన్నె కట్టింది అనుకోని ఒక ఆటో వస్తుంది. కారసంగా తీసిపెట్టి మీది ఊరికి కావాల్సి నడవస్తుందా? ఇప్పుడు ఆటో పెడితే మీదికి ఇంటికి రాకప్ప మన ఇంటికి ఇవాళ ఇంట్లో అయినాక ఏమన్నా దురదృష్టవశాత్తు నిన్ననే చూసినాం. ఎక్కడ పైన 5వ అంతస్తులో ఖమ్మంలో 6వ అంతస్తులో అగ్గి జరిగింది. ఫైర్ ఇంజన్ వచ్చింది. అక్కడ రోడ్డు పెద్దగా ఉన్నది కాబట్టి పోతున్నారు. చిన్నగా ఉంటే అలా కత్తదా మిషన్. కాబట్టి ఇవన్నీ కూడా మనం తప్పకుండా ఆలోచన చేయాలని చెప్పి కోరుతూ అధికారులను సవినయంగా మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా జగిత్యాల పట్టణ ప్రజలకు కూడా సవినయంగా మనవి చేస్తూ ఉన్నా. గత ఇప్పుడు కట్టేటైనా పెద్దగా చేయాలి. ఇప్పుడు చూడు 50 రోడ్డు 50 ఫీట్లని 100 ఫీట్లని తెచ్చిన తర్వాత కొత్త బిల్డింగ్లు అందరూ ఇంకా కట్టుకుంటున్నారు. అట్లనే మాస్టర్ ప్లాన్లో బైపాస్ కూడా తెచ్చినాం. దాన్ని కాకుండా ఆపిరి పెద్ద లొలి చేసిన ఎలక్షన్ల టైంలో
అందరు ఇప్పుడు 33 ఫీట్ల మీద 40 ఫీట్ల మీద కడుతున్నారు. అయిపోయి మళ్ళీ ఇది అది మళ్ళీ కూలగొట్టు అంటారా, ఎవరు రోడ్డు కూలగొట్టు అన్నట్టు నెక్స్ట్ మళ్ళీ బైపాస్ రోడ్డు కూలగొట్టు కూడా అటే పెద్ద రద్దీ అయిపోయింది. ఎవరి రోడ్లో కూడా పేదోళ్ళు ఉన్నారు, పాత పదవిచాలు ఇల్లు వాళ్ళు వీళ్ళు ఎంతో మంది ఉన్నారు పేదోళ్ళు. ఒక కంప్యూటర్ పని చేస్తాడు దవాఖానలో, ఎందుకంటే అలా తండ్రి ఇచ్చిన గుంట భూమిని ఇంత బంగ్లా కట్టుకోండి, కూలగొడితే ఇల్లు కథం. ముందే రూల్ అయితే కట్టనే కట్టకపోతుండే. కాబట్టి ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న అందరికీ అధికారులకు మీడియా ద్వారా కూడా సవినయంగా మనం చేస్తా ఉన్నా, చెప్పిందే చెప్పడం కానీ అనుకోకండి. దయచేసి మీరు సహకరిస్తే తప్పకుండా అవుతుంది. మీరు చెప్పిన మోర్ల విషయంలో ఎట్లా చేస్తున్నాం అనేది, ఎంత ఆలోచిస్తున్నాం అనేది రాత్రి టీవీ చూస్తే మా తమ్ముడు చూపెట్టారనుకుంటా. తప్పకుండా లోకల్ ఛానల్ నేను ఎవ్వరు విమర్శించాలి, ఏం చేస్తున్నామని చెప్పిన. ఇంకా అందరూ పొగిడిన ప్రతిపక్షాలను, నాకంటే ముందున్న నాయకులను, వాళ్ళు కూడా చేసిన మంచి పనులు చేసిన, ఇంట్లోకి జాగా సంపాదించి పెట్టిరని, ఇంకా ఇప్పుడు బతికేలేరు వాళ్ళు క్యాంపు గీపు మంచిగా చేసింది, అట్లా అన్నీ కూడా చెప్పిన. రాత్రి చూడని మీకే అర్థమవుతుంది. నేను తప్పకుండా మీకోసం నేను ఢిల్లీ పోతున్నాను. ఇలా రాత్రి పోయి 4వ తారీఖు నాడు ఆ 3 కోసం ఇస్తాను. ఒకటేందమ్మా ఊరంతా చేయాలి. థ్యాంక్ యూ.